తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, మాజీ సర్పంచ్ల ఆందోళన. పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచ్ల సంఘం జేసీ లీడర్లు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందజేసేందుకు సోమవారం మాసప్ ట్యాంక్లోని ఎన్నికల సంఘం ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న జేఏసీ అధ్యక్షుడు సూర్వి యాదవ్ గౌడ్తో పాటు పలువురు సర్పంచ్లు, మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమకు సంబంధించిన 530 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిస్తూ అసెంబ్లీ ముట్టడికి వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కొందరు మాజీ సర్పంచ్లు అసెంబ్లీ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మాజీ సర్పంచ్లకు పోలీసులకు మధ్య తోపులాటలో పలువురు పోలీసులకు, సర్పంచ్లకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిరసనకు దిగిన ప్రజాప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించినట్టు తెలుస్తుంది. ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను పలువురిని ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అధ్యక్షుడు యాదవ్ గౌడ్ మాట్లాడుతూ, అప్పులు చేసి గ్రామాలు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులు రాక ఇప్పటికీ చాలామంది సర్పంచ్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా కోట్లు వెచ్చించి ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటోందని, కానీ తమ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. దయచేసి అసెంబ్లీ ముగిసేలోపు పెండింగ్లో ఉన్న 531 కోట్లు వెంటనే విడుదల చేయాలనేసి సర్పంచ్ సంఘం అధ్యక్షుడు యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.